ఈ పురంజనుడు అనే రాజు అంటే పురంజనుడు యొక్క ఒక రాజు అనే యొక్క వృత్తాంతాన్ని నారదుడు ప్రాచీన బహికి చెప్తుంటాడు. అతను చాలా గొప్పవాడు. అతను చేసే కార్యాల వల్ల చాలా ప్రసిద్ధి చెందాడు. అతనికి ఒక అవిజ్ఞాతుడనే మిత్రుడు ఉండేవాడు. అది ఎవరు కాదు, మన మన దేహంలో ఉండేటటువంటి పరమాత్మగా మనం తెలుసుకోవచ్చు. అతను తన భోగాలు అనుభవించేందుకు అనువైన ప్రదేశం కోసం ప్రపంచంలో నలుమూలలా తిరుగుతూ ఎక్కడ సంతృష్టి పొందక, అతనికి తగిన ప్రదేశం దొరకక ఆఖరికి హిమాలయాల దగ్గర దక్షిణ పదంలో ఉన్నటువంటి భారత వర్షానికి వచ్చి నవద్వారాలతో కూడుకున్నటువంటి ఒక సుందరమైన పురాన్ని చూస్తాడు. దాని గురించి అంత వర్ణన ఉంది. అంటే దాన్ని ఏం చెప్పారంటే ఆచార్యులు, ఈ పురము నవద్వారాలతో పురం అంటే వేరే ఏది కాదు, మన దేహమే, నవరంధ్రాలతో కూడుకున్నటువంటి మన దేహమని, మన దేహంలో ఉండే వివిధ అంగాలను ఆ నగరంలో ఉండే వివిధ భాగాలతోటి పోల్చడం జరుగుతుంది. ఆ రకంగా అతను తిరుగుతూ ఉంటే ఒక నల్లటి అందమైన స్త్రీని చూస్తాడనమాట. ఆవిడ పురంజని ఏంటి అంటే మేధస్సు కానీ ఆ మేధం అంటే ఆ ఇంటెలిజెన్స్ తమో గుణం యొక్క అధీనంలో ఉందన్నమాట. అటువంటి ఆమె పురంజనుని కలవడం అంటే చేతన, కాన్షియస్నెస్. ఈ ఇంటెలిజెన్స్ కావాల్సింది చేతన కూడా, ఆ కాన్షియస్నెస్ ఉండాలి. ఈ రకంగా పురంజనుడు ఇద్దరు కలుసుకుంటారు. ఆమె యొక్క సౌందర్య వర్ణన 20 నుంచి 24 శ్లోకాల్లో చాలా వర్ణిస్తారనమాట. ఎప్పుడైతే అతను ఆ సౌందర్య రాశిని చూస్తాడో అతను ఆకర్షితుడు అవుతాడనమాట. ఆకర్షితుడయ్యి అక్కడ ఆమె అందానికి అతను ఏ రకంగా లోపడిపోతాడు అనేది చెప్తారనమాట. అక్కడ వీరుల గురించి మాట్లాడడం జరిగింది. 2 రకాలు ఉన్నాయన్నమాట. ఒకటి ఏంటంటే మనం గుర్తుంచుకోవాల్సింది, 25వ శ్లోకంలో 2 రకాల వీరులు ఉంటారు. ఒకటేంటంటే భౌతిక పరంగా శక్తిశాలి అయి ఉంటాడు. అతను అందరినీ జయించగలిగి అధికారం తీసుకొని పవర్ తోటి ఉంటాడు. అటువంటి వాడిని ఒక వీరుడు అంటే, ఎవరైతే ఇంద్రియాలను దమింపచేయగలిగేవాడు, ఇంద్రియాలను అధీనంలోకి తీసుకునేవాడు కూడా వీరులు. వాళ్ళు భౌతిక పరంగా సక్సెస్ అయితే, ఎవరైతే ఇంద్రియాలను జయించే ప్రయత్నాల్లో విజయం అవుతుందో అటువంటి వీరుల్ని గోస్వాములు అంటారు అని చెప్పారనమాట. వాళ్ళు ఆధ్యాత్మిక దిశ వైపు చాలా వేగంగా వాళ్ళు ప్రయాణం చేయొచ్చు అనమాట. చెప్పి ఈ 2 రకాల నాయకులు ఉంటారని మనకి 25వ శ్లోకంలో చెప్పారనమాట. ఈ జీవి ఈ మాయా భౌతిక మాయలకు ఉన్నందువల్ల ఏంటి అంటే, మాయా ప్రభావం వల్ల ఎన్నో కార్యాలు సాధిస్తాడు. అవి కార్యాలు కూడా అన్ని భౌతిక పరమైనవి ఉంటాయి అన్నమాట. మనకు 5వ స్కందంలో ఒక చక్కటి శ్లోకం ఉందన్నమాట. 5:1-18. దాంట్లో ఎట్లా అంటే ఒక ఎంత వీరుడైనా ఒక గృహస్థ జీవనం తీసుకొని అతను ఏ రకంగా బందీ అవుతాడు, తన కోరికలకు తన బంధాలకు అనేది చక్కటి శ్లోక. యస్యా సప్తనాన్ విజిక్షమానో గృహేషు నిర్విశ్య యతేత పూర్వం అత్యేతి దుర్గాశ్రిత ఊర్జితారీం క్షీణేషు కామో విచరత్ విపశ్చిత్. ఇది అన్నమాట 5:1-18. దాంట్లో మనకు త్వరలో చదువుకుంటున్నాం. ఫిఫ్త్ క్యాంటోలో మనకు చాలా ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి అన్నమాట. గృహస్థ ధర్మము, తపస్సు ఇంత ముఖ్యమో అవన్నీ. అయితే ఇక్కడ ఏమంటారంటే, ఎవరైతే ఈ గృహస్థ జీవనంలో ఉంటారో వాళ్ళు ఏంటంటే, ఒక రాజు కనుక ఏ రకంగా తన రాజ్యాన్ని పటిష్టం చేసుకునేందుకు శత్రువుల మీద క్రమక్రమంగా విజయం సాధిస్తాడో, అదే రకంగా ఈయనేం చేస్తారు అంటే, తన మనసును 5 ఇంద్రియాలను పూర్తిగా అతను స్వాధీనంలోకి తీసుకుంటాడు. అది గోస్వాములు అనమాట. ఎప్పుడైతే వాళ్ళు ఆ రకంగా గృహస్థ జీవనంలో ఉంటూ కూడా వాళ్ళ యొక్క భౌతిక కామనలు, భౌతిక కోరికల మీద నిగ్రహం తెచ్చుకోగలుగుతారో, వాటిని కంట్రోల్ చేయగలుగుతారో, వాళ్ళు ఏంటంటే ముందు ఎటువంటి కష్టాలు ప్రమాదాలు లోను కాకుండా ముందుకు ప్రయాణం చేయగలుగుతారు. ఒక మనిషి జన్మ ఏంటంటే, ఆ చివరికి నేనెవరు, నా గమ్యం ఏంటి, దానికి నేనేం చేయాలి, అది మన చైతన్య మహాప్రభు చెప్తారు కదా. ఎప్పుడు విశ్రాణి మాత అది కూడా చెప్తుంది. సంబంధ, అభిధేయ, ఇంకోటి ఏంటి,
ప్రయోజనం మాతాజీ. ఎవరు చెప్తున్నారు? రసరాణి నేనే. చెప్తుంది. మాతాజీ మాకు చెప్పే ఛాన్స్ ఇవ్వలేదు. రసరాణి మాతాజీ మీరు చెప్పకూడదు, ఎవరు చెప్పకుంటే చెప్పాలి. ఓకే, ఇదన్నమాట. అంటే అవి తెలుసుకున్నవాడు తనకు భగవంతుడికి సంబంధం ఏంటి, తను చేయాల్సిన పని ఏంటి, తద్వారా తను పొందబోయే ఫలితం ఏంటి అన్న జిజ్ఞాస ఎప్పుడు వస్తుందంటే మెల్లమెల్లగా ఈ ఇంద్రియాలను జయించగలిగిన వాడు అన్నమాట. తర్వాత ఇంద్రియాలతో కూడి ఇంకొకటి జయించాలి, మనస్సు, మైండ్. ఇవి జయించగలిగిన వాడు ఆ గృహస్థ జీవితంలో ఉన్నా కూడా క్రమంగా అతను గోదాసు నుంచి గోస్వామి కూడా కాగలుగుతాడు అన్నమాట. హరే కృష్ణ. సో ఈ రకంగా చెప్పుకున్నాక మనం ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏం చెప్పారంటే మన ప్రవర్తనకు కారణము భగవంతుడు కాదు. మనం అన్ని భగవంతుడి మీదకి నెట్టేస్తాం కదా, అది కాదు. భగవంతుడు మనకిచ్చినటువంటి స్వతంత్రాన్ని మనం సదునియోగం చేయకుండా, సద్వినియోగం చేసుకోకుండా ఈ మాయ యొక్క ప్రభావం వల్ల మనం ఏం చేస్తాము అంటే మనకిచ్చిన చిన్న స్వతంత్రాన్ని మనము దుర్వినియోగం చేసుకుంటాం అనమాట. అంతేగాని భగవంతుడు మనల్ని నువ్వు ఇలా చెయ్యి, ఈ బంధనాల్లో చిక్కుకో, ఈ రకంగా భౌతిక భోగాలలోనే మునిగిపో అని ఆయన ఎప్పుడు చెప్పలేదు. ఒక తండ్రి సంతానం పట్ల చూపించే వాత్సల్యం కొద్దీ భౌతిక జీవితాలు మనకి ప్రపంచాన్ని సృష్టించి కూడా కొంత స్వతంత్రాన్ని ఇచ్చారు. మన ఇష్టం బట్టి మనం ప్రవర్తిస్తూ మళ్ళా మన జన్మ కారణం ఏంటి, ఆ సాఫల్యత ఏంటి తెలుసుకొని ఇష్టంగా ఆయన దగ్గరికి వెళ్ళాలని మనకు ఛాయిస్ ఇచ్చారు. కానీ మనం ఏంటంటే మాయ యొక్క ప్రభావం వల్ల ఆ పని చేయమన్నమాట. ఎప్పుడైతే పురంజనుడు చూస్తాడో అతను ఆమె యొక్క సౌందర్యవంతమైనటువంటి కన్నులతోటి ఆమెను పేర్కొంటూ, ఎట్లయితే మనం భగవంతుని కమలనైనా పత్రాక్ష అట్లా అన్నట్టు ఈమె కూడా పురంజనిని ఆ రకంగా సంబోధిస్తాడు. ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎవరి కుమార్తెవు నువ్వు, తర్వాత నువ్వు ఇక్కడ రావడానికి కారణం ఏంటి, నీ ఎంబడి ఆమె ఎంబడి సేవకులు, తర్వాత సేవకుల ఎంబడి అనేక మంది స్త్రీజనాన్ని కూడా చూస్తాడు. కాబట్టి వాళ్ళంతా ఎవరు అని అడుగుతాడు అనమాట. అప్పుడు పురంజని జవాబు ఇవ్వడం మొదలు పెడుతుంది అనమాట. ఇక్కడ చక్కటి ఈ శ్లోకం ద్వారా, అంటే శ్లోక నెంబర్ 26 ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ అతను ఆ కాన్షియస్నెస్ అతను ప్రశ్నలు ఇస్తున్నాడు కదా. అంటే అదే రకంగా మనం కూడా ప్రశ్నించుకోవాలి. నేను అసలు నేను ప్రపంచంలోకి ఎందుకు వచ్చాను, ఎందుకు ఇట్లా కష్టాలు నాకు ఎందుకు వస్తున్నాయి, దీని నుంచి విముక్తి ఏంటి, నేను ఎక్కడికి వెళ్ళాలి, నా అంతిమ గమ్యం ఏది, నేను ఎవరిని ఆశ్రయించాలి, ఆ రకంగా జీవి ప్రశ్నించుకోవాలి. కానీ ఇక్కడ పురంజనుడు ఏంటంటే ఈ మాయా ప్రభావం వల్ల ఆ స్త్రీ యొక్క ఆకర్షణ గురివైపోయి, అంటే మనందరం కూడా భౌతిక ప్రపంచం యొక్క తలుకు మెడుకులకు మనము భ్రమించిపోయి భగవంతుడి గురించి మనము మర్చిపోతాం అనమాట. ఇక్కడ పురంజనుడు అనేది ఒక్కడు కాదు, అదంతా మనందరం అనమాట. ఈ దేహంలో మనం ఆనందిస్తున్నాం కాబట్టి మనందరం కూడా పురంజనులే. ఆ సంగతి ఎప్పుడు గుర్తుకోవాలి. ఈ కథ వింటున్నంతసేపు మనల్ని అందులో పిక్చరైజ్ చేసుకోవాలి. తర్వాత 27వ శ్లోకం ఇంకా అడుగుతాడు అనమాట, ఎవరు ఈ స్త్రీ. నిన్న మనం 26తో ఆపేసాము, 27 కూడా చెప్పామా? ఓకే. సో 27వ శ్లోకంలో ఎవరు ఈ స్త్రీలంతా ఎవరని అడుగుతాడు, ఈ పాము ఎవరు నిన్ను అనుసరిస్తుంది అని అడుగుతాడు. థ్యాంక్ యూ. 28వ శ్లోక ఈరోజు. భవాన్యన్ శతవాగ్రమాపతిం విచిన్వతి కిం మునిభద్రహో వనే తదంగ్రికామాప్త సమస్త కామం సమస్తని కదా పద్మకోశ పతితక్కరాగ్రాత్. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. నాగమణి మాతాజీకి ట్యూన్ రాగానే టకా వచ్చేసేస్తారు. చదవండి. హరే కృష్ణ. నేను నిన్న చదవలేదు మాతాజీ. అది కాదు, ఈ ట్యూన్ మీకు ఇష్టం, నాకు తెలుసు ఆ సంగతి. యా, ఓకే మాతాజీ. చదవండి. త్వం హీర్భవాన్య జ్ఞతవాగ్రమాపతిం విచిన్వతి కిం మునివద్రహో వనే త్వదంగ్రికామాప్త సమస్త కామం క్వ పద్మకోశ పతితః కరాగ్రాత్. మాతాజీ కొంచెం స్క్రోల్ చేయండి. సుందరి, నీవు సాక్షాత్గా లక్ష్మీదేవి,
భవాని బ్రహ్మపత్నియగు సరస్వతీదేవి వలె ఉన్నావు. ఆ ముగ్గురిలో ఒకటేవైన నీవు ఈ అరణ్యం నా సంచరించుటను నేను గాంచుచున్నాను. నిక్కముగా నీవు ముండ్ల వలె మౌనము దాల్చి ఉన్నావు. నీవు నీ భర్తను అన్వేషించుచుంటివా ఏమి? అతడెవరైనను సరియే, నీవు విశ్వాస పాత్రురాలివని తెలిసినంతనే సమస్త సంపత్తులను భరేయగలడు. నీవు సాక్షాత్తుగా లక్ష్మీదేవి వనియే నేను తలంచుచున్నాను. నీ అస్తమున కమలమును గాంచజాలకున్నాను, దానిని నీ వెచ్చడ పారవేసితివి. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. ఇప్పుడు ఆమె గురించి ఇంకొంచెం పర్సనల్ గా అడుగుతున్నారు అనమాట, డీటెయిల్స్. ఆమె ఏమంటున్నారంటే, నువ్వు లక్ష్మీదేవివా, శివుడి పత్ని అయినటువంటి భవానివా, బ్రహ్మపత్ని సరస్వతి దేవా, అంటే అంతటి సౌందర్యవంతురాలు అనమాట ఆమె. అని వాళ్ళలో ఒకదాని అయిండొచ్చు నువ్వు. ఈ అరణ్యంలో నువ్వు ఇట్లా సంచరిస్తుండడం నేను చూశాను అని చెప్పి నువ్వు మౌనంగా కూడా ఉన్నావు, అంటే ఎవరితో మాట్లాడట్లేదు. నువ్వు నీ భర్త కోసం అన్వేషిస్తున్నావా? ఎప్పుడైతే నీ భర్త నువ్వు తన కోసం అన్వేషిస్తున్నావు అని తెలుస్తుందో, నువ్వెంత విశ్వాసపాత్రం తెలుస్తుందో, అప్పుడు అతను చాలా ఆనందిస్తాడు. సమస్త సంపద అంటే ఎప్పుడైనా సరే మనిషికి చక్కటి భార్య దొరికితే వాడి జీవితం ధన్యమవుతుంది. ఒకవేళ భార్య సరిగా లేదనుకోండి, పాపం జీవితం అంతా అవస్థపడాలి, మింగలేడు పక్కలేడు అనమాట. అందుకని ఆవిడ యొక్క ఈ లక్షణాలన్నీ చూసి నువ్వు సాక్షాత్తు లక్ష్మీదేవి అని నేను అనుకుంటున్నాను. కానీ నీ చేతిలో కమలం లేదు. ఎప్పుడు ఆమె లక్ష్మీదేవి, ఆమె చేతిలో కమలం ఉంటుంది, కానీ అది నేను చూడలేకపోతే ఎక్కడైనా పడేసావా అని అడుగుతున్నాడు. దీంట్లో మనకు ఒకటి ఏంటంటే ఆమె సౌందర్యం తెలుస్తుంది. రెండో, అతను ఆమె వివాహిత అవునా కాదా అని తెలుసుకునే ప్రయత్నాలు, ఇవి మనకి ఈ శ్లోకం ద్వారా తెలుస్తాయన్నమాట. దాంట్లో ఏమంటున్నారంటే, మనం గమనించాల్సింది ఈ పద్మపత్రం అంటే మనం పద్మం ఉంటుంది కదా, అదేంటి అంటే ఒక జీవికి మంచి చెడ అని తెలుసుకునే శక్తి, తత్వం ఉందన్నమాట. అందుకని ఏంటి అంటే సామాన్యంగా ఏమనుకుంటారు, నేను నా యొక్క బుద్ధి చాలా పర్ఫెక్ట్ గా ఉంది, కానీ ఒక మాయకు, ఒక భ్రమకు లోనైంది అని చెప్తారు. ఎందుకు అంటే ఆ బుద్ధిని మనం ఏ రకంగా వినియోగించుకోవాలో అది మనకు తెలియకపోవడం వల్ల మాయ యొక్క ప్రభావం దాని మీద కనిపిస్తుంది అనమాట. కాబట్టి ఎట్లా మన మాయను జయించాలి అంటే మన బుద్ధిని, మన ఇంటెలిజెన్స్ ని భగవంతుని సేవించేందుకు ఉపయోగించాలి. అప్పుడు ఈ పద్మానికి ఎట్లయితే మంచి చెడును తెలుసుకునే విచక్షణ ఉంటుందో, అదే రకంగా మన ఇంటెలిజెన్స్ కూడా మాయ ఏది, సరి అయిన విధానం ఏది అని తెలుసుకునే విచక్షణ ఉంటుందన్నమాట. ఇంకా నెక్స్ట్ ఈ శ్లోకంలో ఇంకేం చెప్పారు అంటే, శ్రీల ప్రభుపాద వారు లక్ష్మిని భగవంతుడు లేకుండా లక్ష్మిని అనుభవించాలన్న ఆ ప్రయత్నము అది సరి అయింది కాదు అని రావణుడు ఉదాహరణ ఇచ్చారనమాట. రావణుడు ఏంటి, సీతమ్మ వారిని తీసుకెళ్లాడు, రాముల వారిని ఆశ్రయించలేదు. లక్ష్మి ఎప్పుడు నారాయణతోనే ఉండాలనుకుంటుంది, ఆయన నుంచి భిన్నంగా ఆమెను అనుభవించాలన్న కోరిక అది తప్పనమాట. అది ఇక్కడ పాపం భ్రమిత జీవుడు అంటే అతని బుద్ధి భ్రష్టైంది కాబట్టి పురంజనుడికి ఆ రకమైనటువంటి ప్రశ్నల్ని ఆమెను అడుగుతున్నారనమాట. ఎప్పుడైతే భగవంతుడి సేవలో మనం గనక మన బుద్ధిని వినియోగిస్తే నారాయణుడే లక్ష్మి కూడా ఆటోమేటిక్ గా మన మీద ప్రసన్న చూపుతుంది అని చెప్పారనమాట. ఇక్కడ ఈమె భర్తను విడిచి వెళుతోంది కాబట్టి అతను ఆకర్షితుడు అయ్యాడు కాబట్టి ఆమె భర్త గురించి తెలుసుకోవాలి అని కూడా అతనికి ఇంట్రెస్ట్ కలుగుతుంది అనమాట. మళ్ళీ ఒక్కసారి తన అనుమాన నివృత్తి కోసం, నీ చేతిలో లక్ష్మీదేవివా, నీ చేతిలో పద్మం ఏది అని మళ్ళీ అతను అడుగుతున్నాడు అనమాట. ఇంకోటి ఏంటంటే శిలా ప్రభుపాద వారి చివరిలో ఒక మంచి సందేశాన్ని ఏమిచ్చారంటే, ఏ జీవి కూడా అతను ఈ భౌతిక జగత్తును భోగించాలి అని అనుకోకూడదు. ఎక్కడైనా సరే భోగించేవాడు ఎవరు అంటే కేవలం భగవంతుడు అనమాట. ఒకవేళ మనము అది మర్చిపోయి మనం ఈ జగత్తును భోగించాలి అనుకుంటే మనం రావణుడో, కంసుడో, లేకుంటే ఇంకే రాక్షసుడు అవుతామే గాని మన అవగాహన సరిగా లేకపోతే
ఈ రకమైనటువంటి పరిణామాలు మనకు జరుగుతాయి. ఆ జరిగినందువల్ల ఏమవుతుందంటే భగవంతుని మర్చిపోతాం, విష్ణుదత్తమైన మాయను మాత్రమే అనుభవిస్తాం. అంటే ఈ భౌతిక జగత్తులోనే మనం ఆనందిస్తాం, కానీ ఆ జగత్తుని ఇచ్చినటువంటి భగవంతునితో మనము కటాఫ్ అయిపోతాం అన్నమాట. ఇంద్రియ తృప్తి, సమస్త కామతృప్తి అంటే ఏంటంటే మాయను భోగించడమే కానీ లక్ష్మిని పొందుట, లక్ష్మీదేవి కృపను పొందుట కాదు. ఈ రెండు పూర్తి ఆపోజిట్ డైరెక్షన్స్ అన్నమాట. అది ఇక్కడ శిలా ప్రభుపాద వారు మనకు చెప్పారు. 29వ శ్లోకంలో ఇప్పుడు ఆయనకు లక్ష్మీదేవి కాదు అని తెలిసిపోయింది. ఎందుకు తెలిసిపోయింది అంటే ఈ శ్లోకంలో చెప్తున్నారు. నా సావరోర్వన్యతమా భూస్పృక్ పురీమిమా వీరవరేణ సాకం అర్హస్యలంకర్తుమద వదభ్రకర్మణ లోకం పరం శ్రీవ యజ్ఞపుంస. దివ్య గోలోకేశ్వర మాతాజీ వచ్చారా? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ వచ్చాను. చదువుతాను దివ్య గోలోకేశ్వర చదువు. థ్యాంక్ యూ. హరే కృష్ణ. నా సాంబరోర్వన్యతమా భువి స్పృక ఒక్క నిమిషం ఉంటుంది. నా సాంబరోర్వన్యతమా భువి స్పృక్ పురీమిమాం వీరవరేణ సాకం అర్హస్య లంకర్తుమదభ్రకర్మణ లోకం పరం శ్రీరివ యజ్ఞపుంసా. శ్రీపాదకి ఓ పరమ భాగ్యశాలి, నీ పాదములు నేలను తాకుచున్నందున నేను పేర్కొనిన స్త్రీలలో నీ ఒకతెవు కానట్లుగా గోచరించుచున్నది. ఒకవేళ నీవు ఈ లోకమునకు చెందిన అతివవే అయినచో విష్ణువును గూడి వైకుంఠమును అలంకరించిన లక్ష్మీదేవి వలె నాతో జతగూడి ఈ పురశోభను ఇన్మడింపచేయుము. నేను మహావీరుడనని, ఈ లోకమునకు రాజునని నీవెరుగుము. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్స్ అమ్మా. సో ఇప్పుడు అతనికి ఎప్పుడైతే ఆ సౌందర్యవతి యొక్క పాదాలు నేల మీద అన్న ఆ విషయాన్ని అతను గమనించాడో వెంబడే అతను ఓహో నేను భవానీ అనుకున్నా, లేకపోతే సరస్వతి అనుకున్నా, లక్ష్మి అనుకున్నా, వీళ్ళెవ్వరు కూడా కాదు. సౌందర్యంలో వాళ్ళలాగా గోచరించినప్పటికీ కూడా ఈవిడ మానవ కన్య అన్న విషయాన్ని అతను తెలుసుకున్నాడు అనమాట. తెలుసుకొని అటువంటి సౌందర్యవతిని తను సొంతం చేసుకోవాలి అన్న కోరికతోటి అతను ఆమెతోటి చెప్తారనమాట. నువ్వు లక్ష్మిలాగా ఉన్నావు, వైకుంఠంలో ఎట్లయితే విష్ణుతోటి లక్ష్మీదేవి ఆనందంగా ఉంటుందో అట్లే నువ్వు నన్ను స్వీకరించు. నేను మొత్తం ఈ ప్రపంచంలో చాలా గొప్ప వీరుణ్ణి, ఈ లోకానికి నేను రాజును అని చెప్తాడనమాట. మనము 10వ శ్లోకంలో చదువుకున్నాం. బృహత్శ్రవాహ. ఈ పురంజనుడికి ఇంకొక పేరు ఏంటంటే బృహత్శ్రవాహ, అంటే మహత్ కార్యాలు చేశాడు, ఫేమస్ అన్నమాట అతను. అందుకని ఇతను ఏమంటున్నాడంటే ఒకవేళ నువ్వు ఇదే లోకానికి చెందిన దానివైతే నువ్వు నన్ను వివాహం చేసుకొని నన్ను జతగూడి, ముందు వివాహం అని కూడా అన్నాడు ఫస్ట్, నాతో కలిసి ఈ నవద్వారంతో కూడినటువంటి పురిని శోభను పెంచుదాము, నేను చాలా గొప్పవాడిని. అంటే ఒక స్త్రీని ఆకర్షించాలి అంటే పురుషుడు ధైర్యవంతుడు, పవర్ ఉన్నవాడై ఉండాలి. ఒక పురుషుని ఆకర్షించాలంటే స్త్రీలో అందము, ఆమె యొక్క ఏమంటారు నడవడి, ఈ రెండు అతన్ని ఎక్కువ ఆకర్షిస్తుంటాయి అన్నమాట. శిలా ప్రభుపాద ఇక్కడ భాష్యంలో ఏం చెప్పారంటే దానవులకు భక్తులకు ఏంటి భేదం అని చెప్పారనమాట. భక్తులు ఎప్పుడు కూడా లక్ష్మీదేవి కేవలం నారాయణకి చెంది అన్న విషయాన్ని వాళ్ళు తెలుసుకుంటారు. కాబట్టి ఎప్పుడు కూడా భగవంతుని దత్తమైనటువంటి లక్ష్మిని అనుభవించాలని వాళ్ళు ఆశించరు. అంటే సామాన్యంగా చూడండి, భగవంతుని భక్తులు సంపదలను ఆశ్రయించరు, వాళ్ళు భగవంతుడిని ఆశ్రయిస్తారు. కొన్నిసార్లు తల్లి అనుగ్రహంతో ఆమె వాళ్ళ మీద అనుగ్రహాన్ని చూపిస్తుంది, కానీ వాళ్ళకి ఎంతసేపు భగవంతుడి పాదాలు నారాయణ వాళ్ళు ఆశ్రయిస్తారనమాట. ఇక్కడ కూడా ఏంటి అంటే ఇతను ఏమంటున్నాడంటే నువ్వు ఇంత శోభామాయంగా ఉన్నావు, నువ్వు నన్ను కూడి లక్ష్మీదేవి ఎట్లా వైకుంఠంలో విష్ణువుతో ఆనందిస్తుందో నన్ను అలా భర్తగా స్వీకరించు అని అంటుందన్నమాట. ఇక్కడ శిలా ప్రభుపాద లాస్ట్ ఏం చెప్తున్నాడు ఒక చక్కటి పదాన్ని, భౌతిక జగత్తును భోగింపకోరుట దైవీ లక్షణమే. ఎప్పుడు
భక్తుని దాసుడుగా ఉన్నంత కాలము మనం ఈ భౌతిక జగత్తులో జన్మ తీసుకున్నందుకు ఆనందించడం కూడా దైవీ లక్షణమే. కానీ ఎవరైతే భగవంతుని కంటే భిన్నముగా భోగించాలనుకుంటారో వాళ్ళు దానవులు అవుతారు అని. అదే దేవతలకు దానవులకు డిఫరెన్స్. మనకు డౌట్ వస్తుండొచ్చు కదా, ఇంద్రుని మీద దేవతల మీద భగవంతుడు ఎందుకు వాళ్ళలో అన్ని లోపాలన్నా ఎందుకు వాళ్ళు భగవంతుని యొక్క ఆశ్రయాన్ని పొందగలుగుతున్నారు? తిరుపావాయిలు కూడా చెప్తారు కదా, ఈ బలి చక్రవర్తిని అణగదొక్కేందుకు ఇంద్రుని ప్రార్థన మీద ఆయన ఒక వటువులా వస్తారు స్వామి. ఎందుకో మరి ఇంద్రుడు ఎన్నో మనం చూస్తూనే ఉన్నాం. స్వయంగా భగవంతుడినే అతను ధిక్కరించి గోవర్ధనగిరి మీద తీవ్ర వర్షాన్ని కురిపిస్తారు. ఎన్ని చేసినా కూడా దేవతలు భోగభాగ్యాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు భగవంతుని కేంద్రంగా పెట్టుకుంటారు. అందుకని వాళ్ళు ఆ భోగించినప్పటికీ భౌతిక జగత్తుని భగవంతుని యొక్క కృపకు పాత్రలు అవుతారనమాట. కానీ దానవ గుణం ఉన్న వాళ్ళు ఏంటంటే భగవంతుడికి భిన్నంగా భగవంతుడిని అంగీకరించక వాడు ఆనందించాలనుకుంటారు. హిరణ్యాక్షుడు అట్లే, హిరణ్యకశిపుడు అట్లే చూసాము మనం. తర్వాత రావణాసుడు అంత గొప్ప విద్వత్తు, కానీ ఆయన కూడా లక్ష్మిని అనుభవించాలనుకున్నాడు, భగవంతుడిని ఆయన పట్టించుకోలేదు. అదే మనుషులకు దేవతలకున్న దానవులకు దేవతలకున్న డిఫరెన్స్ అని ఆయన శుభ్రంగా చెప్తున్నారు. ఇది విన్నప్పుడల్లా మనకు అనిపిస్తున్నట్టు ఇటువంటి ఇంద్రునికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? మనం ముందు కూడా యుద్ధంలో పృథుమహారాజు యజ్ఞం అప్పుడు కూడా చూడండి, లాస్ట్ స్వయంగా విష్ణువు కూడా ఆ యజ్ఞశాలకు వస్తారు. ఇవంతా ఏంటంటే ఎందుకు ఇంద్రుడికి ఇంత ఫేవర్ చేస్తున్నారంటే ఇది అనమాట డిఫరెన్స్. దానవులకి ఎందుకు ఫేవర్ చేయరు, దేవతల మీద ఎందుకు కటాక్షం చూపిస్తారు అంటే భగవంతుని యొక్క ఉనికి మీద వాళ్ళకున్న విశ్వాసము ఇక్కడ వీళ్ళకు లేకపోవడం అనమాట. అది వాళ్ళ వ్యత్యాసం గురించి శిలా ప్రభుపాద చెప్తున్నారు. తర్వాత ఈ భూవిష్పృక్ అనే పదము ప్రమాదం, చాలా అతి ప్రధానమైనదని చెప్తున్నారు. ఎందుకు అంటే అదే భూమి మీదకి వచ్చినప్పుడు దేవతలు వాళ్ళ పాదాలు, భూమి అంటే భూమి, దాన్ని ధరిత్రిని స్పర్శించారనమాట. వాళ్ళ దేహము వాళ్ళ పాదాలు ఏవి కూడా భూమిని తాకవు. ఇక్కడ అమ్మాయి ఆ సౌందర్యవతి అయిన పురంజని పాదాలు భూమి మీద తాకుతున్నాయి కాబట్టి ఆమె ఉన్నత లోకాలకు చెందింది కాదు అని పురంజనుడు తెలుసుకున్నాడు. ఈ పాదాలు భూమి మీద తాకినాయి అనగానే నాకు ఒక కథ గుర్తుకొచ్చింది. నేను ఎక్కడ మిస్ అయితే చెప్పు రసరాని. ఒక దొంగ ఉంటాడు, అతను వృద్ధుడు అవుతుంటాడు అనమాట. ఆ చౌర్య వృత్తికి కొడుకు అనమాట, ఆటోమేటిక్ గా అతను వారసుడు. ఆ కొడుకుకు ఈ చౌర వృత్తిలో ఉన్న మేళుకవలన్నీ చెప్తాడు. చెప్పి నువ్వు ఎక్కడైనా సరే పురాణ కాలక్షేపాలు అవుతుంటే అక్కడ మటుకు వెళ్ళకు అని చెప్తాడు అనమాట. సరే, ఈ దొంగ కొడుకు కూడా అదే రకంగా ట్రైనీగా ఉండి ఎక్స్పర్ట్ అవుతాడు. తర్వాత దొంగతనాలు చిన్న చిల్లర మల్లర అని మొదలు పెడతాడు. ఒకసారి అతను దొంగతనానికి వెళ్తుంటే రక్షక భటులు కనిపిస్తారు. కనపడంగానే వాళ్ళ నుంచి తప్పించుకునేందుకు అతను పక్కన గుడిలో పురాణ కాలక్షేపం అవుతుంటే వెళ్తాడు. వెళ్ళినప్పుడు కొంచెంసేపు తను తలదాచుకునేందుకు వాళ్ళని తప్పించుకునేందుకు వెళ్ళినప్పటికీ కూడా మరి చెవులు ఎప్పుడు వింటుంటాయి కదా, ఆ చెవుల్లో అక్కడ వక్త చెప్తున్నాడు, వినిపిస్తానమాట, దేవతల పాదాలు ఇప్పుడు నేల మీద ఉండవు అని. అది వింటాడనమాట. ఎందుకో అది అతని అదృష్టమేమో మనసులో హత్తుకపోయి ఉంటుంది. సో కొన్నాళ్ళకు ఒకసారి మళ్ళీ అతను ఒకసారి దొంగతనం చేసి ఆ గుంపుతో పాటు అతను రాజు భటులకు చిక్కుతాడు. అతన్ని కారాగారంలో పెడతారు. పెట్టినాక మరి వీళ్ళంతా భక్తుల్లాగా కనిపిస్తున్నారు, వీళ్ళని గట్టిగా ఏం కొట్టి తిట్టి అడగలేరు. అందుకని నయాన భయాన వేరే రకంగా వీళ్ళతో నిజం కక్కించాలనుకొని రాత్రిపూట కొందరు దేవతల్లాగా వస్తారనమాట. వచ్చి వాళ్ళు ఏ రకంగా చెప్పాలి అనుకున్నప్పుడు ఇతను ఆ ఎవరైతే వక్త ఉన్నారో ఆయన చెప్పింది గుర్తుకొస్తుంది. వాళ్ళ పాదాల మీద చూస్తుంటే నేల మీదనే ఉంటాయి. ఓహో, వీళ్ళ మాయగా నా విషయం గుంజేందుకు వచ్చారని చెప్పి అతను మళ్ళా తనకి ఏది తెలియనట్టు చాలా అంటే తన యొక్క నిజాయితీని, తన యొక్క నిర్దోషత్వాన్ని గట్టిగా చెప్పుకుంటాడనమాట. నిజంగానే వీడు ఏం చేయలేదని చెప్పి అతన్ని వదిలేస్తారనమాట. అప్పుడు అతనిలో ఒక రకమైనటువంటి ఆత్మవిమర్శ కలుగుతుంది. నేను విన్న 4 మాటలే నన్ను ఈ రకంగా
ఆపద నుంచి తప్పించాయి. నేను గనక ఎప్పుడూ ఈ చక్కటి విషయాలు, భగవత్ విషయాలు వింటే నా జీవితం ఇంకెంత మారిపోతుంది కదా అనుకుంటాడు. తర్వాత దొంగతనం మానేయడం, తర్వాత సద్మార్గంలోకి రావడము, భగవద్భక్తిలోకి అడుగు పెట్టడం అవుతుంది అన్నమాట. సో చిన్న మాట, దేవతల పాదాలు నేల మీద ఆనవు, ఆ మాటతో అతని జీవితము మారిపోతుంది అనమాట. సో ఇక్కడ యాక్చువల్గా ఎప్పుడైతే ఏంటంటే మాతాజీ అది సేమ్ స్టోరీ అంతా, కాకపోతే యాడింగ్ ఏంటంటే వాళ్ళ నాన్న రెండు చెప్తాడు. ఒకటి పురాణాలకు వెళ్ళొద్దు, ఒకటేమో ఒప్పుకోవద్దు. ఎప్పుడు భయానా ఒప్పుకో నయానా చెప్తారు, ఒప్పుకోవద్దు అని చెప్తాడు అనమాట. తర్వాత ఒకరోజు ఏంటంటే ఇట్లా దొంగతనం అయిపోయింది. వాళ్ళ నాన్న వేరే ఊరు వెళ్ళిపోతే వాళ్ళ నాన్న పట్టుకోవడం కోసం వీడిని తీసుకొచ్చి జైల్లో పెడతారు. జైల్లో పెట్టి ఆ దొంగతనాన్ని ఒప్పుకోమని చాలా ఫోర్స్ చేస్తే వాళ్ళ నాన్న చెప్పింది గుర్తొచ్చింది. సో ఒకసారి ఇట్లాగే విన్నప్పుడు ఇది దేవతలు ఇది. సో అతని మంత్రి ఏంటంటే చాలా ఇంటెలిజెంట్ అన్నమాట. మంత్రి ఏం చెప్తాడంటే ఈ అబ్బాయి చేత నిజం చెప్పించాలి అంటే మనము ఎవరో ఒకరిని దేవత వేషం వేసి పంపిద్దాము. దేవత ఎదురుగా వచ్చిందంటే వాళ్ళు భయపడిపోయి నిజం చెప్తారు అనేసి ఒకరికి ఇట్లా ఈ తెలివితేటలతో అనమాట. ఇదిగో నేను కూడా నీకు సాయం చేద్దాం అనుకుంటున్నాను, నీ ఇష్టము, ఇంకా అమ్మవారే వచ్చేస్తుంది, మీరు కొలుచుకునేది అమ్మవారిని, ఆ అమ్మవారే డైరెక్ట్గా వచ్చేస్తుంది, నీ ఇష్టం ఇంకా అని చెప్పేసి వెళ్ళిపోతాడు అనమాట. ఇంక ఇతను అనుకుంటాడు, అమ్మో అమ్మవారు వస్తే ఎట్లాగా నిజం చెప్పేస్తే బెటర్ అని ఇంక నిజం చెప్దాం అనుకుంటా ఉంటాడు. రాత్రిపూట నిజంగానే తెల్లచీర కట్టుకొని అమ్మవారిలా తయారయ్యి వస్తుంది అనమాట. వచ్చి చూస్తే అదే సేమ్ మీరు అన్నట్టు ఏంటంటే కిందకి నడుస్తూ మామూలుగా ఉంటది. అప్పుడు ఆ పదాలు గుర్తొస్తాయి అనమాట అతనికి. గుర్తొచ్చి